సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 30/12/2023 శనివారం, తిథి మార్గశిర బహుళ తదియ పగలు 9:44 వరకు ఉన్నది. తదుపరి చవితి. నక్షత్రం ఆశ్లేష తెల్లవారు 5:42 వరకు. యోగం విష్కం రాత్రి 2:55 వరకు. కరణం భద్రం పగలు 9:44 వరకు. వర్జం సాయంత్రం 5:19 నుండి 7:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:33 నుండి 8:01 వరకు. అమృతకాలం రాత్రి 3:55 నుండి 5:47 వరకు. రాహుకాలం ఉదయం 9:22 నుండి 10:46 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే పోయిన వస్తువులను తిరిగి పొందాలనుకుంటారో లేక తప్పిపోయిన వ్యక్తులు వారి యొక్క ఆచూకీ తెలుసుకోవాలనుకుంటారో వారు కార్తె వీర్యార్జున మంత్రాన్ని పఠించినట్లయితే కనుక పోయిన వస్తువు యొక్క ఆచూకీ కానీ అలాగే తప్పిపోయినటువంటి వ్యక్తుల ఆచూకీ కానీ తెలియగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కూడా కొంత ప్రతికూల సమయంగా చెప్పవచ్చు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామిని దర్శించడం, ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రం ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రావాల్సిన ధనం చేతికందును. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో పురోభివృద్ధి ఉండగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం చేసినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. లేక వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండగలవు. అనవసర ఖర్చులు ఎక్కువగాను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించడం, ఆంజనేయ స్వామికి తమలపాకులతో చేసినటువంటి దండను సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు పెరగగలవు. దైవ ధర్మ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనాన్ని చేసి శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. విదేశీ ప్రయత్నాలు చేయు వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు ఆలయంలో సువాసన గల పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున ఈరోజు తెల్లవారుజామున వరకు కొంత జాగ్రత్త వహించవలసి ఉండడం, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వీరు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. విందు వినోద మూలకమైనటువంటి ఖర్చులు ఉండును. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయాన్ని దర్శించి శివాలయంలో మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలు కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు శివాలయాన్ని దర్శించి శివాలయంలో తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.